నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏదైతే 46 జియోకి సంబంధించిన ఆస్పిరెన్సీ అలా ఏదైతే సెక్రటరీ రావడం జరిగింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 46 జియోను రద్దు చేయాలంటూ ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడారో, ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పటివరకు కూడా 46 జియోకి సంబంధించి ఎలాంటి విధి విధానాలు తీసుకురాలేదు. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇన్ని రోజుల నుంచి మీరు ధర్నాలు చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 8 నెలల నుంచి చేస్తూ ఉన్నారు. ఏంటి 46 జియో వల్ల మీకు కలిగే నష్టం ఏంటి? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? నా జియో నెంబర్ 46 వల్ల మాకు నష్టం ఏంటంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చిన జియో ఇది నిజం చెప్పాలంటే, కానీ వాళ్ళకి అప్పుడు తెలియపరచలేదు. ఎవరు తెలియపరచలేదు అంటే వివి శ్రీనివాసరావు, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ అతను ఒక ఆంధ్ర వ్యక్తి, అతను తెలియపరచలేదు. అయితే దానివల్ల మనకి తెలంగాణలో పుట్టి పెరిగిన బిడ్డలకి మేము కష్టపడి ఎవరైతే మెరిట్ మార్క్స్ సాధించారో వాళ్ళకి అదే చాలా అన్యాయం జరిగిందనమాట. ఎందుకంటే దీనివల్ల మెరిట్ బేస్న రిక్రూట్మెంట్ జరగలేదు. ఇది మేము ఎప్పటి నుంచో ప్రస్తావన చేస్తున్నాము. అయితే మాకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మాకు హామీ ఇచ్చారనమాట. ప్రభుత్వం గెలిచిన వెంటనే ఫస్ట్ సైన్ పెట్టేది మీ మీదనే, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి. ఇప్పుడు ఇవాళ చూస్తున్నారు మీరు, 7 months కాబోతుంది. ఇవాళ అసెంబ్లీ సెషన్ కూడా జరిగి ఇప్పుడు 5 రోజులు అవుతుంది. ఏ ఒక్కరోజు మా ప్రస్తావన తీయట్లేదు. ఇంకొకటి, దీని పేరు మీద మేము సబ్ కమిటీ వేసామని చెప్పేసి అన్నారు. 317 అనే జియో గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దాని గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ జరుగుతుంది. ఏ ఒక్క రోజు కూడా జియో నెంబర్ 46 మేము మాట్లాడాము, రిపోర్ట్ ఇచ్చాము, మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఏ రోజు కూడా తీయలేదు. కాబట్టి మాకు మబ్బ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి వీళ్ళు మాకు స్టేట్కి ఒక క్వశ్చన్ చెప్పేసి అయిపోతుంది, మేము చేయలేము, మా దగ్గర ఇప్పుడు ఏం లేదు అని చెప్పేసి అయిపోతుంది కదా. మేము ఏదైనా ప్రిపేర్ అవుతాం కదా, చేస్తామని చెప్పేసి రోజు బల్మూరి గంటనే చెప్తాడు. ఖచ్చితంగా మీకు న్యాయం చెప్పిస్తామని ఆయన మాకు చెప్తా ఉంటాడు. మేము రోజు వాళ్ళ దగ్గరికి కుక్కలు తిరిగి తిరుగుతున్నాము. ఆయన ఇప్పటిదాకా మాకు న్యాయం జరగలేదు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళని అడిగినప్పుడు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తేనేమో మీరు పోయి మంత్రులను కలవండి, వాళ్ళు చేస్తారంటారు. మేము పోయి మంత్రులను కలిస్తేనేమో సీఎం రేవంత్ రెడ్డిని కలవండి, అతనే డిసిషన్ లాస్ట్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇప్పుడు మేము ఎటు పోలేక అక్కడ తిరగక ఇక్కడ తిరగక మేము నలిగిపోతున్నామన్నా. ఇంక మేము ఏం చేయాలి? అందుకోసమే ఫస్ట్ మేము గణపతి దగ్గరికి వెళ్ళి అక్కడ వేడుకుందాం అనుకున్నాము. ఎందుకంటే కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే వాళ్ళ యొక్క రక్తపు మడుగుల మీద ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళని మేము వేడుకుందామని వెళ్ళాము. ఇవాళ అసెంబ్లీ అక్కడ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ 144 సెక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఆలోచన చేయమని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఎందుకనంటే వాళ్ళు ఇలా సాధించినటువంటి ఆశయాలు నెరవేరలేదు. మొత్తం ఏంటంటే మా కళలుగానే ఉంటున్నాయి. కాబట్టి వీళ్ళు మాకు న్యాయం చేస్తారు చేయరా, అదొకటి మేము వేడుకుందామని చెప్పేసి అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చించాలి. మాకు తక్షణమే న్యాయం చేయాలి. లేదు అంటే కనుక మాకు ఇచ్చిన మాట వీళ్ళు కనుక నెరవేర్చకపోతే వీళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వానికి పరిపాలించేటువంటి అధికారం వీళ్ళకి లేదు. వీళ్ళంతా అన్ఫిట్ అన్నమాట. రాష్ట్రంలో నిరుద్యోగులు అసలు ధర్నాలు చేయని అవసరం లేదు, మేము మంత్రులని ఎమ్మెల్యేలను కలిస్తే అయిపోతుందని ముఖ్యమంత్రి అన్నాడు. మరి ఇక్కడ మేము చూస్తున్నాం 46 జియో చేయాలని చెప్పి కోమటిరెడ్డికి ఎవరు కాల్ చేసినట్టు. ఈ మహానుభావుడు ఏమన్నాడంటే, ఎలక్షన్ వేళ అప్పుడు జరుగుతున్నటువంటి క్యాంపెయిన్ టైంలో నేను వచ్చినప్పుడు ఏమన్నానంటే, మీరు ఒక్కసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పిండు, మీరు ఒక్కసారి గనక మాకు అధికారంలో తెప్పిస్తే ఇలాంటి జియోలు 100 జియోలు ఎగరేస్తాను నేను, ఇట్లా అంటే పోతానని చెప్పిండు. తర్వాత ఎక్కడ కలిసినా కూడా, అరే బాబు ఇంకా జియో నెంబర్ 46 ఎప్పుడో కొట్టేసినా, నేను సైన్ కూడా పెట్టొచ్చిన, మీకు తెలియదు ఇంకా, మీకు ఇంకా న్యూస్ రాలేదు అంటాడు. మళ్ళీ మొన్న మేము మాట్లాడుతున్నామో, మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నామో, జియో నెంబర్ 46 లేదు, A6 లేదు, ఏ జియో లేదు, నాకు సంబంధం లేదు, ఫైనల్ డిసిషన్ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మళ్ళీ ఇట్లా మాట్లాడుతాం. అంటే గిన్ని ఊసరి వెళ్ళలేక గిన్ని మాటలు మారుస్తారా? అంటే మేము మేము ఏమైపోవాలని వీళ్ళ యొక్క ఇంటెన్షన్ అది మాకు కావాలి. కాబట్టి ఒకటి చెప్తున్నాము, మేము ఇవాళ మనకు రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పినాం స్పష్టంగా, నిరుద్యోగులకు మేము నిర్బంధించము, వాళ్ళని మేము అరెస్ట్ చేయమని చెప్పిండు. కానీ వాళ్ళు ఎక్కడ వాయిస్ ఇప్పినా కూడా వేసుకెళ్తున్నారు, ప్రతి ఒక్క స్టూడెంట్ని మొత్తం ఆందోళన నిర్బంధం చేస్తున్నారు. కాబట్టి దయచేసి చెప్తున్నా, మీరు తప్పక ఇది ప్రజాప్రభుత్వం, ఇది నిరుద్యోగ ప్రభుత్వం మీరు అన్నారు, మాటలు కాదు చేసి చూపెట్టాలి. ఖచ్చితంగా మీరు చూడండి, ఒకటి ఇలా ట్రైనింగ్ పోయిన ప్రతి ఒక్కరు ఆస్పిరెంట్ కంటే మాకు ఒక 40 మార్కుల నుంచి 50 మార్కులు ఎక్కువ ఉంటేనే జాబ్ ఇవ్వండి అంటున్నాము. మేము ఇలా మాట్లాడితే వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు, మాట్లాడితే వేరే పార్టీ నుంచి పంపించిన విద్యార్థులు అంటున్నారు. కాబట్టి మా మార్కులు చూపిస్తాము, మా ర్యాంక్ కార్డ్స్ కూడా ఉంటాయి, మా మార్కులు మీరు చెక్ చేసి మీరు పంపించినటువంటి ట్రైనింగ్ పీరియడ్లో ఎవరైతే వీళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారో వాళ్ళకంటే మా అందరికీ ఇక్కడ 30-40 మార్కులు ఎక్కువ ఉంటారు, మాకు ఉద్యోగాలు అంటున్నాము. ఇలా మేము ఏదో బీదోలము, మాకు తినడానికి తిండి లేని చెప్పేసి మాకు ఉద్యోగం ఏం దగ్గర భిక్షాటన చేయట్లేదు. మేము అర్హత సాధించినాము, మేము మెరిట్ స్టూడెంట్, మేమంతా కూడా. అది మీకు నమ్మకం కలిగిస్తాను. మాత్రం ఒకసారి కమిటీ, నువ్వు సబ్ కమిటీ పెట్టినావు అంటే నువ్వు ఏదంటే దాని మీద విచారణ చేస్తున్నావు అంటున్నావు. ఎవరిని పిలిచినావు? సబ్ కమిటీలో ఉన్న మెంబర్లకి అసలు అవగాహన లేదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. అసలు జియో నెంబర్ 46 ఏంటిది, అసలు దాని యొక్క అంశం ఏంటిది, ఎందుకు నష్టం జరిగింది, ఒక్కసారి వెలికి తీసారా? ఆ వివి శ్రీనివాసరావు ఉన్నాడు. అసలు మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి అని అయితే మేము అనుకోవట్లే. వివి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకనంటే వీళ్ళంతా కూడా ఈ పిల్లలకు న్యాయం చేయమనంటే నేను చేయలేను, మీరు వాళ్ళకి న్యాయం చేయమంటే నేను రాజీనామా చేస్తా అంటారట. అంటే ఇక్కడ పెత్తనం అతను ఎందుకు ఉంటుంది? వీళ్ళు చెప్పింది చేయాల్సిందే కదా. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఒకటి చెప్పిండు, నాకు న్యాయం చేయాలని ఉంది, కానీ మీ వివి శ్రీనివాసరావు ఒప్పుకుంటలే. అంటే అసలు సీఎం నువ్వా, అతనా? పవర్స్ నీకుంటే అతనికి ఉంటాయా? నువ్వు చెప్తే వాళ్ళు చేయరా? సో ఇదంతా ఏంటిది? మరి అప్పుడు కేసీఆర్కి భయపడ్డ వివి శ్రీనివాసరావు ఇవాళ రేవంత్ రెడ్డి సార్కి ఎందుకు భయపడలేదు? అంటే మేము అప్పుడు వెళ్ళి కలిసినప్పుడు ఒక్కసారి కేసీఆర్ నుంచి ఒక ఫోన్ కాల్ చేయండి, నేను మీకు న్యాయం చేస్తామని చెప్పిన వివి శ్రీనివాసరావు. మరి ఇవాళ మేము అంతమంది రేవంత్ రెడ్డి కూడా కలిసినాం మేము.
ఒక 1 వీక్ బ్యాక్ మేము కలిసినప్పుడు ఏమన్నా అంటే ఖచ్చితంగా మీ కోర్టులో కేసు ఉంది కదా, మీకు న్యాయం జరిగిన వెంటనే అంటే న్యాయస్థానం కనుక మీకు న్యాయం చేయండి అని ఒక ఎంట్రీ ఆర్డర్ వస్తే న్యాయం చేస్తా అని చెప్పిండు. సరే మరి కోర్టులో వాదన జరగాలంటే ఒక పంచాయతీ ఉందన్న, ఇరుపక్ష వాళ్ళు ఉంటారు కదా, పంచాయతీ జరుగుతుంది. మేము కోర్టులో మాకు అన్యాయం జరిగిందని మేము కోర్టులో కేసు వేసినాము. మరి అక్కడ అడ్వకేట్ జనరల్ అటెండ్ కానియట్లే. కోర్టులోకి వెళ్తామన్నా కూడా మేము వాదించి మా యొక్క బాధలు చెప్పుకుందామని చెప్పేసి మేము లాయర్ని పెట్టుకుంటే వాయిదాల మీద వాయిదాలు ఇస్తున్నారు. అడ్వకేట్ జనరల్ మేము అటెండ్ కానియట్లేదు. అంటే నేను ఒకటి చెప్తున్నా, మా కేసు కనుక కొట్టుడు పోతే మేము అసలు మాట్లాడము. మీకు దమ్ము ఉంటే మా కోర్టును వాదించండి, వాదించి ఓడిపోయండి, దాన్ని ఓడగొట్టండి, మేము ఎటువంటి వెళ్ళిపోతాం. ఆ కోర్టులో వాదించేంత దమ్ము లేదు, న్యాయం చేసేంత దమ్ము లేదు. దేనికి ప్రభుత్వం ఏర్పడుతుందో మాకు అర్థం. మేము హైదరాబాద్ ఎందుకు తిరుగుతున్నామో మాకు అర్థం కావట్లేదు. ఇలాంటి దద్దమ్మలం పట్టుకోవాలి. నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్తా ఉంటారు కదా, ఇది కాంగ్రెస్ నిరుద్యోగ ప్రభుత్వం చెప్పేది కాబట్టి జూటా మాట అది. ఇది నిరుద్యోగ ప్రభుత్వం కాదు, ఇది స్వార్థపరుల మాత్రం ప్రభుత్వము. స్వార్థపరులకు వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి, వాళ్ళ యొక్క పలుకుబడి సంపాదించుకోవడానికి మాత్రం ఏర్పడే ప్రభుత్వం, కానీ ఇది మా నిరుద్యోగ కోసం ఏర్పడే ప్రభుత్వం కాదు అని మాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పండి బ్రదర్, మీరేం చెప్తారు? అన్న నేనేమంటున్నా, ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పిండు కరెక్టే కదా. ఇప్పుడు కోర్టుకు రండి, కోర్టులో ఏజీ గారు అటెండ్ అయితే మా కేసులో దమ్ము లేకపోతే మమ్మల్ని ఓడగొట్టండి. మేము ఓడిపోతే నెక్స్ట్ ఏదైనా ప్రిపేర్ అవుతాం, అంతే కదా. మేము నెక్స్ట్ ఏదైనా ప్రిపేర్ అవుతాం. ఇక్కడ ఏదైతే వీళ్ళు ధర్నా నిరసన చెప్పే లోపలనే పోలీసులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అటు ఒకసారి మరికొంతమందిని అడిగి మాట్లాడి తెలిసిన ప్రయత్నం అయితే చెప్తాం. చెప్పండి brother, ఏంది మీకు అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు? ఇప్పుడు ఏం లేదన్నా, ఇప్పుడు నాకు 122 మార్కులు వచ్చినాయి. నాకు 122 మార్కులు వచ్చినా కూడా నాకు జాబ్ ఇవ్వలేదు. ఏం చేసిందంటే ఇది ఏమంటారు, ఈ టీఎస్ఎస్పీ పోస్టులు అనేది 5010 పోస్టులు ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం చేసిండ్రంటే అది స్టేట్ వైజ్ పోస్టు. ఆ స్టేట్ వైజ్ పోస్ట్ ఏం చేసిండ్రంటే వాళ్ళు ఈసారి కొత్తగా CD1 CD2 ఉత్తర తెలంగాణకి కొన్ని, దక్షిణ తెలంగాణ కొన్ని కానీ చెప్పిండ్రు. సరేలే అని చెప్పి మేము దానికి అగ్రి ఏం చేసినామంటే ఓకే అని చెప్పి ఈవెంట్స్ అయిపోయి ఎగ్జర్సైజ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేసిండ్రంటే మా ఈ రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఎట్లా చేసిండ్రంటే ఈ పోస్టులను కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చిండ్రు అన్నట్టు. అరే డిస్ట్రిక్ట్ వైజ్ ఎందుకు ఇస్తారు? ఎక్కడ ఏమంటారు సివిల్ ఏఆర్ పోస్టులు అది జిల్లా వైజ్ ఇస్తారు. ఎందుకంటే ఇది కూడా దీన్ని జిల్లా వైజ్ చేసిండ్రు. ఇది దాన్ని జిల్లా వైజ్ చేయడం వలన జనాభా ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువ పోస్టులు పెంచారు, జనాభా ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ పోస్టులు తగ్గించారు. అయితే ఇప్పుడు మా సైడ్ ఏమైందంటే మాది నారాయణపేట డిస్టిక్, మాకు 122 మార్కులు వచ్చినాయి. అయినా నాకు ఎందుకంటే అక్కడ 123.5 కట్టపోయింది. ఈ హైదరాబాద్ లో 50, 60, 70 మార్కుల వాళ్ళకి జాబ్ ఇచ్చారు. వీళ్ళకి ఎందుకు జాబ్ ఇచ్చారంటే ఇక్కడ జనాభా ఎక్కువ మంది ఉన్నారు కానీ దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మా సైడ్ ఏముంటుంది అంటే ఇదే గవర్నమెంట్ జాబ్లు నమ్ముకుని ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఏముంటుంది అంటే ఇక్కడ కంపెనీలు ఉంటాయి చేసుకోవడానికి, ఆఫీసులు ఉంటాయి చేసుకోవడానికి, ఇంకా వేరే ఉంటాయి సోర్స్. మాకు ఏం లేవు, ఎందుకంటే మాకు ఏమున్నా ఒక గవర్నమెంట్ జాబ్ తప్ప ఏం లేదు. ఇదే మాకు ప్యాషన్ అనుకొని ఇన్ని రోజుల్లో తిరుగుతున్నాము. నాకు 122 మార్కులు వచ్చినా కూడా నాకు జాబ్ రాలేదు. ఇక్కడ 50, 60 మార్కుల జాబ్లు వచ్చినవి. మాకు న్యాయం చేయమని చెప్పి మేము కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టులో కేసు వేసినాము. ఇప్పటి వరకు 24 సార్లు వాయిదాల మీద వాయిదా. ఎందుకు? ఏజ్ రావట్లేదు వాయిదా. ఇట్లా 24 సార్లు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ఏంటంటే కనీసం మన కోర్టులో ఓడగొడితేనా మేము వెళ్ళిపోతాం, వేరే దానికన్నా ప్రిపేర్ అవుతాం. అక్కడ కోర్టులేమో అక్కడ ఓడగొట్టట్లేదు, ఇక్కడనేమో మమ్మల్నేమో చేస్తామని చేస్తలేరు. వాళ్ళు బల్మూరి వెంకటన్న మాకు చేస్తాను 100 సార్లు చెప్పిండన్న, చేస్తానని ఇంతవరకు లేదు. ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు ట్రైనింగ్ పోయినారా వాళ్ళు? ట్రైనింగ్ పోయి కూడా ఇక్కడ 5 నెలలు అవుతుంది. ఇంకా మిగతా ఇప్పుడు ఇంకా ఒక 4 నెలలు వాళ్ళు బయటకు వస్తారు. మాకు ఎప్పుడు పంపిస్తారు చెప్పు? మా బతుకులు ఏం చేయలేదు చెప్పు? ఏం చేయలేదు. మా బతుకులు అర్థం కాక పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం అన్న. ఏం చేయలే అర్థం అవుతుంది. నిరుద్యోగులకు అండగా ఉంటాం, మీరు ధర్నాలు చేయని అవసరం లేదు, మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పుకోండి అన్నారు కదా. చెప్పిండన్నా అక్కడ రేవంత్ రెడ్డి అన్న మాట అన్నాడు. అయితే మేము ఏం చేసినాము, ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినామన్నా. ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే ఎమ్మెల్యేలు ఏమంటుంటారు తెలుసా? సీఎం ఫైనల్ అంటుంటారు. సీఎం సార్ కొంచెం పంపించట్లేదు. సార్ ఏమంటున్నాడు అంటే లేదు బాబు మీరు అందరూ ఏం చేయండి, మీ ఎమ్మెల్యేలు మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళని కలవండి అంటున్నాడు. వాళ్ళని కలవడానికి వదిలేమో సీఎం ఫైనల్ అంటున్నారు. మేము అక్కడ పోవాలో అర్థం అవుతలేదు, ఇక్కడ పోవాలో అర్థం అవుతలేదు. ఏం చేయాలి అర్థం కాక రోడ్ల మీద తిరుగుతున్నాం. ఏం చేయాలి అర్థం అవుతలేదు. ఏం లేదు. మా ఇప్పుడు జియో పార్ట్ 6ని సవరించి మా వాళ్ళకు ఏదైనా కానీ మాకు ఎందుకంటే ఆల్రెడీ పోస్టులు మిగిలినాయి. 842 పోస్టులు మిగిలినామంట. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఒక 1000 వాడుకుంటాం. ఒక 840కి ఒక 200, 300 పోస్టులు కలిపి ఒక 1000 మందికి న్యాయం చేస్తే మేము అందరం కూడా బాగుపడతాం కదా. ఏమంటారు, మాది కూడా మహబూబ్ నగర్ డిస్టిక్ అన్న, మాది కూడా మామనాడు డిస్టిక్. మా అందరినీ దయచూస్తారని కోరుకుంటున్నాం అన్న. మహబూబ్నగర్ డిస్టిక్. అవును. సొంత జిల్లా వాళ్ళకే న్యాయం చేయలేకపోతాను. ఏం చేస్తాం చెప్పు? చేస్తాడని అంటే మన ముఖ్యమంత్రి మనకు చేస్తాడని ఒక ఎంతో నమ్మకంతో ఉన్నాం, కానీ ఏం చేస్తాడో ఏమో అర్థమవుతలేదు అన్న. లాస్ట్కు చచ్చిపోవాలని అనిపిస్తుంది. ఏం చేయాలి అర్థమవుతుంది. మళ్ళీ ఏం చేయలేదు చెప్పు? ఏం చేయాలని అర్థమవుతలేదు కదా. ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చినా కూడా వీడికి ఆల్రెడీ 15 మంది చనిపోయినారు. ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ రానప్పుడు ఇక మళ్ళీసారి ప్రిపేర్ అయితే కూడా మళ్ళీ ఇంకా ఎన్ని జీవోలు చేస్తారు. ఇప్పుడు ఈ జీవో వల్ల ఇట్లా కూడా కొట్టిండ్రు. మళ్ళీ ఇంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినా కూడా అప్పుడు ఇంకేం జీవోలు తెచ్చి మమ్మల్ని ఏం చేస్తారు? ఏమన్నా భయం అవుతుందన్న.
ఏం చేయాలి చదగా బుద్ధి అయితే బుక్ ముందు వేస్తే కూడా చదవ బుద్ధి అయితే లేదు, ఏం చేయాలి అర్థం అయితే లేదు. ఆరోగ్యం కూడా బాగాలేక జ్వరం వచ్చి హాస్పిటల్ పోటీ తిరుగుకుంటా ఆల్రెడీ ఇప్పుడు పేషెంట్ లాగా అయినా ఏం చేయాలి చెప్పు. ఎందుకు నిరసనలు చేయొద్దు అన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీరు చేస్తా ఉన్నారు కదా? చేయొద్దు అంటే ఇంతవరకు 6-7 మంత్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మన ప్రభుత్వం కానీ 6-7 మంత్ టైం ఇచ్చామన్నా. మాకు ఇంకా టైం లేదు, మా ఓపిక నశించింది, మాకు చావులు తప్ప వేరే మార్గం లేదు. చూడండి అన్న, ఇప్పటి వరకు చరిత్రలో ఏ దేశంలో ఇంతవరకు ఏ కోట్ల 24 సార్లు పోస్ట్ పోన్ కాలేదు. చూడండి అన్న, 24 సార్లు కోట్ల పోస్ట్ పోన్ అయితే మా కోర్టులో న్యాయం జరగకుండా పోస్ట్ పోన్ చేపిస్తే మేము ఎవరు చెప్పుకోవాలి? ఇటు రాజకీయ వ్యక్తులు మాకు న్యాయం చేయరు, ఏ ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేయరు, కోర్టులో కూడా సపోర్ట్ చేయరు. మేము ఎక్కడికి పోవాలి చెప్పు, ఎవరితో వెళ్ళాలి చెప్పు. మాకు చూడన్న 24 టైమ్స్ పోస్ట్ పోన్ అయింది కదా, ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. వారం రోజులు మాకు జీవో నెంబర్ Part 6 సవరించండి. మామూలుగా ఏమంటున్నారు అంటే మామూలు రిజల్ట్ ఇచ్చారు అంటున్నారు కదా, ఆల్రెడీ ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు 1200 పోస్టులు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, టీఎస్ఎస్ పోస్టులు. అందులో 1-2 పోస్టులు క్రియేట్ చేసి మాకు ఇస్తేనంటే మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం కదా. మేము గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డి గారు, మా డిస్ట్రిక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేసినని గెలిపించినాం కదా. మాకు న్యాయం చేసినంటే మేము తరతరాలు మా ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం, మాకు న్యాయం చేసిరని. మాకు వారం రోజులు న్యాయం చేయకపోతే మేము డైరెక్ట్ రాష్ట్రపతితో పోతాం. కంపల్సరీ ఢిల్లీకి రాష్ట్రపతి పాదయాత్ర చేసుకుంటూ రాష్ట్రపతితోనికి ప్రధానమంత్రితోనికి మాకు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారన్న, మా ప్రభుత్వం వచ్చిన వెంబడే మీకు జీవో నెంబర్ Part 6 రద్దు చేస్తామని మాట ఇచ్చారు. మీరు ఇంత మోసం చేస్తారా అలా ఇంకోటి మాట్లాడుతున్నాను. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, ఇంతకు చచ్చిపోయాయి. నాకు అర్థం కాదు, ఇంతవరకు ఏ ప్రతిపక్ష నాయకుడు మా జీవో నెంబర్ Part 6 గురించి కొందరు మాత్రమే మాట్లాడు. బీజేపీ వాళ్ళని 8 మందికి గెలిపించిన మన ఎంపీలని ఒక్కరోజు కూడా ఎవరు మాట్లాడలేరు. ఎందుకన్నా మీరు ఉండి నాకు అర్థం కాదు. మీరు తెలంగాణ రాష్ట్రం మీకు అధికారం కావాలా? 8 సీట్లు ఇస్తే కూడా మీరు మా గురించి కొట్లాడినప్పుడు మీకు అధికారం ఎందుకు ఇస్తాం? మీరు 8 ఎంపీ సీట్లు ఇచ్చాము, 8 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాము బీజేపీ వాళ్ళు. మీరు ఏం చేస్తున్నారు? ఎప్పుడు చూసినా మసీదులు చదువుతాము, వాళ్ళకి ఇలా గొడవ పెట్టరు కాదు. స్టేట్లో జీవో నెంబర్ Part 6 గురించి 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు పిల్లలు, వాళ్ళ గురించి కొట్లాడదామని తెలియలేదు మనలో. మీరు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఒకటి మీరు కమ్మగా మాట్లాడతారు, ఓట్లు లేపుకున్నారు, తర్వాత ఫోన్లు లేపారు, ఏం లేపారు. మీ ఇంతకేమనుకున్నా నాకు అర్థమవుతలేదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ గెలిపిస్తే జీవో నెంబర్ Part 6 రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ఫస్ట్ మాదే పెట్టిండు. గెలిపించిన తర్వాత ఫోన్లు మాట్లాడుతున్నాడు. ఇది న్యాయమా మీకు? ఒక విషయం ఏంటంటే 46 జీవో అని చెప్పి వచ్చిందని చెప్పి మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి జీవో 46 వస్తే మేము దాన్ని రివర్స్ చేసి 64 చేసి చూపించాం సీట్లు. మీరే మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మీరే మాట్లాడారు, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగులు తెచ్చిన ప్రభుత్వం అని మాట్లాడారు. మీ సీట్లన్నా ఒకసారి లెక్క పెట్టుకోండి. 46 జీవోని తిరిగేసి చూడండి, 64 సీట్లు అయినాయి. మేము చేసినాం కదా, మేము ఊరూరు గడప తిరిగి కాళ్ళు మొక్కి దండాలు పెట్టి ఓట్లు వేయించినాం కదా. మమ్మల్ని చూడాలి, మేమేమైనా మార్కులు లేకపోతే మాకు ఇవ్వకండి, కోర్టుకు అటెండ్ అవ్వమనండి ఏసీ గారిని. కోర్టులో ఏసీ గారు అటెండ్ అయ్యి వాదించమనండి. రేపు 7th రోజు ఆగస్టు 7th రోజు కోర్టులో మాది ఆర్గ్యుమెంట్ జరిగిపియండి. ఏసీ గారిని అటెండ్ అవ్వమనండి. మా అడ్వకేట్ వాదించినప్పుడు మేము గెలుస్తామా ఓడిపోతామా కోర్టులో తెలుస్తుంది, జడ్జి గారు తెలుస్తారు. మేము ఓడిపోతే మేము వెళ్ళిపోతాం, ఓడగొడితే ఓడగొట్టండి. అన్న మీరు మీ వద్దు ఇవ్వద్దు అనుకుంటే మా కేసులో దమ్మే లేకపోతే, నిజాయితీ లేకపోతే ఎప్పుడో ఓడగొట్టేటోళ్ళు, హైకోర్టులో ఓడగొట్టేటోళ్ళు. 27th కోర్టు నుండి 2nd కోర్టుకి వెళ్ళింది. 27th కోర్టులో 20 టైమ్స్ పైన 21 టైమ్స్ అట్లా పోస్ట్ పోన్ అయింది. 20 సార్లు రావడం. సార్ మంగళవారం ఏందన్న మంగళవారం? అంజనేయులు పెళ్ళి ఎప్పుడంటే రోజు మంగళవారం అన్నట్టుందన్న. ఇప్పుడు అంజనేయులు గారు పెళ్ళి ఎప్పుడంటే రోజు మంగళవారం అన్నట్టుంది. ఇప్పుడు మేమేం చేయాలి? ఏంటి బ్రదర్ మరి ఎందుకు పోస్ట్ పోన్ అయిన ప్రతిసారి ఎట్లా అనిపిస్తుంది తెలుసా అన్న? చచ్చిపోతే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది అన్న. ఎందుకు గంత ఏరుకోరు తెచ్చుకున్నారు? మెంటల్ టార్చర్ అవుతుంది అన్న, మెంటల్ టార్చర్ అవుతుంది. ఇప్పుడు మేము అదే అంటున్నాం కదా, గెలుపు ఓటమి 2 ఉంటాయి అన్న, గెలుపు ఓటమి 2 ఉంటాయి. అయితే మేము గెలిస్తే మేము మా కేసులో నిజాయితీ ఉంటే మేము ట్రైనింగ్ పోతాం, లేకపోతే మేము ఇంకోటి ఏదైనా ప్రిపేర్ అని అవుతాం, లేకపోతే పని అయినా చేసుకుంటాం, ప్రైవేట్ జాబ్లైనా చేసుకుంటారు కదా. ఏరుకోరు తెచ్చుకునే ప్రభుత్వం మీరు అలాంటి మాటలు మాట్లాడి చచ్చిపోతామని కొట్లాడి తెచ్చుకోవాలి. నేను ఇక్కడే ఉన్నాడు మా ఫ్రెండ్, అక్కడ ఉన్నాడు బ్లూ కలర్ టీషర్ట్. ఆగస్టు 15 లోపు న్యాయం జరగకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి వీడియో చేసి పంపించిండు అన్న, వీడియో చేసి పంపించిండు. ఆగస్టు 15వ తారీఖు లోపు కనుక మాకు న్యాయం చేయకపోతే మేము చచ్చిపోతామని చెప్పి పంపించిండు. దీన్ని మేము ఎట్లా చూడాలి?
అడగడం మా హక్కు కదా, మాట్లాడుకోవాలి కదా మేము. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అయితే మరి మాకు న్యాయం చేయాలి కదా, న్యాయం ఉన్నప్పుడు మేము అదే అడుగుతున్నాం. ఎందుకు న్యాయం చేయలేకపోతాం? దీనికి నెలలు అవుతుందన్న, గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది, గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. చేయాలనుకుంటే న్యాయం చేయాలి కదన్న. 1 నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, సరే 4 నెలలు 5 నెలలు కమిటీ వేసామంటున్నారు. కమిటీ వేసిరు ఓకే, కమిటీ ఏం చేస్తుంది చెప్తుందా? 317 గురించి మాట్లాడుతున్నారు కానీ 46 గురించి ప్రస్తావనే లేదు. ఏం చేయాలి మేము? మెంటల్ టార్చర్ అవుతుందన్న. ఓడగొడితే ఓడగొట్టండి, మెంటల్ టార్చర్ అవుతుంది. ఇగో ఇతను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి మాట్లాడి వీడియో చేసిండు, అడగండి కావాలంటే మాట్లాడండి. నిజమేనా? మీరు ఆగస్టు 15 లోపల చేయకపోతే suicide చేసుకో- అవునన్నా, మరి పరిస్థితులు ఎట్లున్నాయంటే మా కుటుంబాల్లో ఇప్పటికీ మా అమ్మ నాన్నకు 50-60 ఏళ్ళ వయసులో అన్న వాళ్ళు కూలీ పనులు చేస్తే గానీ మేము బతకలేక పరిస్థితులు ఉన్నాం. ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు దాదాపు వీళ్ళు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుందన్న. అధికారంకి రాకముందు ఏమి చెప్పారు అంటే మేము అధికారంలోకి రాగానే చేస్తామన్నారు. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారన్న. 2000 ఉద్యోగాలు మాకు ఇవ్వండి అయ్యా, మాకు న్యాయం ఉంటేనే ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దండి అని చెప్పి ఇప్పటికీ మేము కాలవేళ మొత్తుకుంటున్నామన్న. వాళ్ళు చేస్తాం అంటున్నారు కానీ ఇప్పటికీ చేయట్లేదు. మాకు వారం రోజులు న్యాయం చేయకపోతే మేము ఢిల్లీకి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తామన్న. డైరెక్ట్ ప్రధానమంత్రికి చెప్తాము, రాష్ట్రపతికి చెప్తాం. మాకు తెలంగాణలో అన్యాయం జరుగుతుంది సార్, మీరే మాకు దిక్కు. తెలంగాణలో మాకు న్యాయం ఏమంటే హైకోర్టులో న్యాయం జరుగుతలేదు, ఇట్లు రాజకీయ పార్టీలు పట్టించుకుంటలేరు అని మేము డైరెక్ట్ సీఎం మన ప్రధానమంత్రికి రాష్ట్రపతి కాళ్ళ మీద పడి మేము మా సమస్యను చెప్పుకుంటాం. మేము ఇంతవరకు తెలంగాణ సమస్యలు తెలంగాణలో పరిష్కరించుకోవాలి. దేశం దాటిపోతే మన పరువు పోతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఒక వారం రోజుల్లో సూపర్ నేమర్ పోస్ట్ క్రియేట్ చేసి ఆ బ్యాక్లాగ్ పోస్టులు కలిపి సెకండ్ లిస్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం. కొట్లాడి తెచ్చుకోవాల్సిన తెలంగాణలో మనం ఉద్యోగాలు కావాలని తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏరుకోరు తెచ్చుకున్నాం. ఇవాళ మీరు సూసైడ్ చేసుకుంటామని చెప్పి డెడ్ లైన్ పెట్టుకోవడం అది కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వాన్ని కొట్లాడి మీ నిరుద్యోగులకు సంబంధించిన సమస్య నెరవేర్చుకోవాలి. ఏం చెప్తారు అన్న? ఒకటే అన్న, ఇంట్లో పరిస్థితులు అసలు బాగాలేవు. ఎవరి ఇంట్లో కూడా ఇక్కడ 30 ఏళ్ళ వయసు వచ్చింది, ఇంకా తల్లిదండ్రుల మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మా తల్లిదండ్రులకు మా కొడుకులకు ఉద్యోగాలు వస్తాయి, మేము బాగుపడతామని ఇప్పటికీ వాళ్ళు ఏదో కలలుగా అంటున్నారన్న. మేము కూడా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, మంచిగా బతుకుతామని చెప్పి ఒక్కటే వస్తున్నాము. మాకు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో అదే చేయమని అడుగుతున్నాం. మేమేం గొంతమ్మ కోరికలు ఏం కూరట్లేదు. మాకు ఏవైతే మీరు హామీ ఇచ్చిరో జీవో నెంబర్ 46 బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని, అది ఖచ్చితంగా తొందరగా చేయండి అని చెప్పి మేము ఇప్పటికీ వేడుకుంటున్నాం. ఏం చెప్తారు బ్రదర్? ముఖ్యమంత్రిని గెలిపించండి మంత్రులను అన్నారు కదా, ఏం చెప్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ నిరుద్యోగుల పాలన అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఇవాళ రోడ్ ఎక్కాల్సి వచ్చింది? ఎందుకు వస్తారు బ్రో? ఒక విద్యార్థి రోడ్ ఎక్కడానికి కారణం ఏమంటుంది? అతనికి ఏదో ఒక లోపం జరుగుతూనే కదా రోడ్ పైకి రావడం. మేము గత 13 నెలల నుంచి ఇదే జియో 46 నుంచి సెక్రటరేట్ ముట్టడి చేసినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెక్రటరేట్ ముట్టడి చేసినాం. అప్పుడు ఏంటంటే మాకు వ్యతిరేకంగా ఉన్నది ఆ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పింది? శాంతియుతంగా మీ సమస్యలు పరిష్కారం ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు మా సమస్య పరిష్కరించింది లేదు. మాకు ఎటువంటి ముందడుగు వేస్తుందని కూడా తెలియడం లేదు బ్రో. అందుకే మేము ఈరోజు ఈ విధంగా నిరాహార దీక్ష చేయడానికి వచ్చినాము. ఈరోజు ఏసీ గారు కోర్టుకి అటెండ్ అవ్వండి, మా అడ్వకేట్ గారితో వాదనలు జరిపించండి. ఇది మా ప్రధాన డిమాండ్ సార్, ఇదే మా ప్రధాన డిమాండ్. మేము గెలుస్తాము, ఓడిపోతాం. ఏదో ఒకటి మాత్రం తెలుసండి. ఇంకా మేము దీన్ని పట్టుకుని ఉండే ఈరోజు గన్ పార్క్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ 144 సెక్షన్ ఉందని చెప్పి ఏ తెలంగాణ అయితే ఏర్పడడానికి కారణమయ్యారో అదే అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి ఈ రోజు మేము ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం సార్. మీరు తెచ్చి మీ వల్ల ఏర్పడ్డ తెలంగాణలో ఇప్పటికీ కూడా మేము ఇట్లా భరిస్తున్నాము, ఇంత అన్యాయం జరుగుతుంది మాకు అని చెప్పి అంబేద్కర్ గారి కన్నా ఒక వినతి పత్రం ఇద్దామని వచ్చాం సార్. 7వ తారీఖు రోజు ఏజీ గారు అటెండ్ కావాలి, అటెండ్ అయ్యి వాదనలు జరగాలి. గెలిస్తే మీరే గెలవండి, కానీ ఏదో ఒకటి మాత్రం తెప్పండి. ఇన్ని రోజులు దగ్గర సంవత్సరం నుండి బండ్లు తాకాడు పెట్టాము, ఫోన్లు తాకాడు పెట్టాము. నెక్స్ట్ కేసు పోస్ట్ పోన్ అయితే మా కిడ్నీలు కూడా కిడ్నీలు కూడా అమ్ముకొని కౌంట కట్టవలసిన పరిస్థితి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. BSc వాళ్ళు, గ్రూప్ 2 వాళ్ళు అందరూ దీక్ష చేశారు. 46 వాళ్ళు ఇప్పటి వరకు రోడ్డు ఎక్కలేదు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికి కూడా నమ్మాము. అందుకని ఏంది బ్రో ఇలా మీరు 46 జియో వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తూ ఉందని చెప్పి కూడా ఏం చెప్తారు? అదేనా మాకు ఇవాళ మాకు ఈ 46 జియో వల్ల మాకు చాలా తీవ్ర అన్యాయం జరిగిందన్న. ఈరోజు గవర్నమెంట్లో ఉన్న ఇప్పుడు తీర్మానం అన్న ఆ రోజు మేము పోతే స్టూడియో పోతే ఏమన్నాడు, అరే మీరు ఊళ్ళల్లో పోయి ఫస్ట్ మీకు జాబ్ రావాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఓడగొట్టారు అన్నారు. మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ మేము పోయి 2-3 నెలలు మేము ఊళ్ళల్లో పడి ప్రతి ఒక్కరిని కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి మేము గవర్నమెంట్ ఈరోజు 46 జియో తీసారన్న. దాని తిరగలే తీస్తే 64 సీట్లు ఇచ్చినాం మీకు. ఈరోజు 64 సీట్లు ఇచ్చినాయి. మాకు 122 మార్కులు వచ్చినాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గెలుస్తందుకు 64 సీట్లు కావాలి. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలుస్తందుకు ఏంది
39 సీట్లు వచ్చినాయి. ఇలా నాకు 123 మార్కులు వచ్చినాయి. ఇలా 60 మార్కులు జాబు పంపించిండు. ఇలా నువ్వు 64 సీట్లు గెలిచి నువ్వెందుకు సీఎం పదవి ఎక్కినావు? ఇలా 39 మార్కులు వచ్చినాడు. బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ కావాలి, ఇలా సీఎం వాళ్ళు కావాలి. వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం అన్నా. నీకు ఏమన్నా తక్షణం మాకు జియో 46 వాళ్ళకి న్యాయం చేయండి అన్న. మిమ్మల్ని ఏమనట్లేను. మాకు మెరిట్ మార్కులు వచ్చినాయి. మెరిట్ బేస్లో మీరు ఆ రోజు మీరు ఏమన్నారు, నోటిఫికేషన్లో ఏ విధంగా అయితే CD1 CD2 ఇచ్చారో అదే విధంగా ఇవ్వండి అన్న. మాకు అవసరం లేదు. లేకపోతే కోర్టులో కేసు కట్టేయండి. ఏజీ గారు వచ్చి అటెండ్ కమ్మని చెప్పండి. లేదంటే మా కేసు కట్టేయండి. మేము రోడ్ల పట్టుకొని తిరిగాము. ఇన్ని రోజులు మేము 13 నెలల సంది రోడ్ల పట్టుకొని తిరుగుతున్నాం అన్న. మీకు ఇదే న్యాయమా? ఇంకా అవసరం లేదు, నిరసనల ధర్నాలు అవసరం లేదని ముఖ్యమంత్రి గారు అన్నారు. మంత్రులను ఎమ్మెల్యేని కలిస్తే మీ సమస్య ఏమంటారు అన్న? మంత్రులు ఇంటికి పోయి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పోయి మంత్రులు కాడిపోతే ఏమంటారా? నిన్న కాక మన కోమారెడ్డి ఏమంటారా? మాకు జియో 46 లేదు, 317 లేదు, ఏది పోదు. మొత్తం ఫైనల్ డిసిషన్ సీఎం గారే అంటాడు. సీఎం గారే మన మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు చూసుకున్న ఏదైనా కావాలంటే మీరు తక్షణం వాళ్ళని అడగండి. మీకు ఏదైనా న్యాయం చేస్తున్నట్టు ఇదే న్యాయమేనా? పేపర్ పబ్లికేషన్ మీరు అట్టేస్తారు, మమ్మల్ని మంత్రులు ఇంటికాడికి రానిరు. మంత్రులు చూసామంటే ఈ మాట మాట్లాడతారు. ఏం చేయమన్నా? ఇక తెలంగాణ పుట్టి పెరిగినందుకు ఇలా మీ నాన్న ఒకరు అవుతున్నావు. ఇలా 60 మార్కులు వచ్చినా ట్రైనింగ్లో ఉన్నాడు. ఇలా నాకు 120 మార్కులు, 60 మార్కులు తేడా ఉంటాయి. ఎక్కడన్నా దేశంలో అన్న ఉందా 60 మార్కులు తేడా? దేశంలో ఒక ఎగ్జామ్ రాయాలంటే ఒక్క మార్కుతో జాబ్ పోతుంది. అలాంటిది ఒకటే ఎగ్జామ్ పెడుతున్నావు. ఇన్ని దిక్కులో ఇన్ని ఏవియేషన్లు ఎందుకు పెడతావు? ప్రతిపక్షంలో వీళ్ళే 46 పైన మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళే చేస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తామన్నా. మీరు పోయి టీఆర్ఎస్ గవర్నమెంట్ గద్దె దింపరు అనేసరికి మేము గద్దె దింపడం. ఇలా మీరు రోడ్లు ఎక్కినావు. ఇలా చేస్తామన్నారు, చేయలేరు. ఇలా మెరిట్ మార్కులు వచ్చి మీరు రోడ్ల మీద కూర్చుంటారు అన్న. 13 నెలల సంది తిరుగుతున్నా, పని లేదు, ఏం లేదన్నా. మేము చదువుకొని 2 లక్షలు అప్పు చేసుకొని 2 లక్షలు అప్పు చేసుకొని మేము ఇక ఇలా హాస్టల్లో ఉండి చేసుకుంటే ఇలా 0.5 మార్కులు, 1 మార్కుతో 4 మార్కుతో పోయిన వాళ్ళం అన్న. ఇలా మీ జాబ్ మెరిట్ మార్కులు వచ్చి అనేక అంశాలు ఇచ్చి నిరుద్యోగ భృతి అని 2 లక్షల ఉద్యోగాలని అంత ప్రాణన నిరుద్యోగ వృత్తి అన్నాడు. అంతా ఏంటంటే నమ్మించి మాటలకి గద్దెగా ఎక్కిందన్న. అంతే, ఆయన చేసేది ఏం లేదు. గత ప్రభుత్వం ఉన్నా మాకు న్యాయం చేసేవాళ్ళు, కానీ గత ప్రభుత్వం ఉన్నా మాకు ఏదో విధంగా న్యాయం చేసేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచి మీరు తిరగరా, ఓట్లు వేయరా అన్ని చేసి ఇవన్నీ ఇలా గద్దెకి ఇలా మమ్మల్ని ఇలా రోడ్ల మీద తిప్పుతారన్నా. ఇలా మొత్తం మెరిట్ మార్కులు వచ్చి మేము ఇలా రోడ్ల మీద పట్టుకొని తిరగాల్సిన అవసరం ఏదన్నా? నమ్మించి కొంత 4 గంటలకు వచ్చినావు నా రైల్వే స్టేషన్ పట్టుకొని 4 గంటలకు వచ్చినావు. 4 గంటలకు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇక ఈ రోడ్లో పట్టుకొని తిరగాల్సి వస్తుందన్న. ఇంటికాడ పోతే ఒక్కడు టీఆర్ఎస్ వాళ్ళకి ఆడిపోతే ఒక్కరు రానేట్లేదు మమ్మల్ని దగ్గరికి. అరే మీరు ఆ రోజు ఓట్లేసి గెలిపించుకోరు కదా, ఇవాళ మీరు మా ఇంట్లోకి ఎందుకు వస్తారని మాట్లాడుతారు. ఇవాళ ఏం చెప్పామన్నా? ఇలా ఆడిపోతే ఎవరిని చెప్పుకో, మా బాధ ఎవరిని చెప్పుకోమన్నా? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి ఏం పెద్దన్నా? ఇగో ఇలా మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టింది. ఇది పెద్దన్నా? ఇలా పెద్దన్నా 64 సీట్లు తీసుకుని ఇలా సీఎం అయ్యాడు. ఇలా మీ 120 మార్కులు వచ్చినాయి. ఇలా మీ రోడ్ల మీద కూర్చున్నావు. 39 మార్కులు, 39 సీట్లు వచ్చిన ఇలా సీఎం పదవి ఇవ్వండి. వాళ్ళకేంటి? బీఆర్ఎస్ గవర్నమెంట్కి అండి. ఇలా నువ్వు నీకొకనా నాకొకనా? 60 మార్కులు ట్రైనింగ్ పంపించినావు. నువ్వు 64 సీట్లు ఉన్నావు, నువ్వు సీఎంకి వచ్చినావు. పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు మీ ఆవేదనని? ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుందో ఏమన్నా మాకైతే అర్థం కావట్లేదు. మాకైతే తక్షణమే న్యాయం చేయాలన్నా. అంతే. ఇక మేము రోడ్లకి మేము హైకోర్టులో మాకు కేసు కొట్టేయమనండి. మీ రోడ్లు పట్టుకోండి, మీ ప్రకాష్ పట్టుకోండి, మేము అవసరం లేదు. మెరిట్ మార్కులు వచ్చినాక పోతే పైన దరిద్రమైన గవర్నమెంట్ అనుకుంటాం. మమ్మల్ని కేసు కొట్టేయమనండి. నిరుద్యోగేనా? మీ నిరుద్యోగమే. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధర్నాలు చేసిన వాళ్ళు, నిరసన తెలిపిన అసలు వాళ్ళు నిరుద్యోగులే కాదు, పేడే ఆర్టిస్టులు అడ్డమీ తీసుకొచ్చి కూలీలు చూసుకో. ఇవాళ నేను 2000 పెట్టుకొని అప్లై చేసుకున్నా. తెలంగాణ గవర్నమెంట్ కానిస్టేబుల్కి అప్లై చేసుకున్నా, సివిల్ కానిస్టేబుల్కి అప్లై చేసుకున్నా, అన్నిటికి అప్లై చేసుకున్నా, 3 అప్లై చేసిన, ట్రాన్స్పోర్ట్ కూడా అప్లై చేసుకున్నా, 2000 పెట్టుకొని అప్లై చేసుకున్నా. ఇలా నేను నిరుద్యోగంగా ఏదైనా నా ఫామ్స్ మొత్తం చూపిస్తాను. నా ఫామ్స్ మొత్తం నేను ఇట్లా రోడ్ ఎక్కడానికి కారణం నా మార్కులు అనుకుంటా. నా ప్రతి ఒక్క మార్కులు ఇష్యూ చూపిస్తా, ప్రతి ఒక్కటి చూపిస్తా. నాది నల్గొండ జిల్లా. మంత్రి కోమటిరెడ్డిని కలవడం జరిగింది. కోమారెడ్డి ఎన్నోసార్లు కలిసిన 46 మమ్మల్ని దరిదాపులు ఎంకల కూడా రానట్లే. ఎంకల కూడా వరకు ప్రజా సమస్యల కోసం ఇదే జేవీరన్న, మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే జేవీరన్న, కుందూరు జేవీరెడ్డి అన్న. ఎన్నిసార్లు పోయి ఇచ్చేసినా కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చేసిండన్న. కానీ తీసుకొని ఫార్మ్స్ తీసుకొని పక్క చేసేలేదు, ఏం లేదు. అంతే గురించి మేము మా చెల్లె, మేము మా ఫ్యామిలీ మొత్తం మాకేం లేదు. మా గుడిచెల్లి కష్టపడి మేము ఇల్లు తిరిగినా, కాళ్ళు మొక్కినాం. కాన్స్టిట్యూన్సీ మొత్తం కాళ్ళు మొక్కినాం. ఇక నాది 6 మార్కుల జాబ్ పోయిందన్న. నాకు జాబ్ వస్తే నా ఫ్యామిలీ మంచిగా ఉంటుందని నాకు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ 46 జీవో పెట్టేసి మమ్మల్ని ఆగం చేసింది. ఈ గవర్నమెంట్ అన్నా నా ఫ్యామిలీతోనేనా ఊరు నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీలలో తొండాల ప్రతి ఒక్క తొండాల నా చెల్లెని వేసుకొని తిరిగినా. నా చెల్లెని, నా అక్కలని వేసుకొని తిరిగినా. మా అమ్మని కూడా తీసుకొని పోయినా. మా నాన్న లేడు, అమ్మని తీసుకొని ప్రతి ఒక్క ఊరు తిరిగినామన్నా. ఏది గవర్నమెంట్ చేసింది ఏందన్నా? ఇలా మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టింది. ఇదేనామా?
మేము మామూలుగా తక్కువ మార్కులు ఇచ్చి మీ రోడ్ల మీదకి రాలేదన్నా. టోటల్గా తెలంగాణ స్టేట్లో మొత్తం నాకు ఏ జిల్లాలోనే జాబ్ వస్తుంది. నల్లగొండ జిల్లా ఒకటి తప్పిస్తే ఏ జిల్లాలోనే జాబ్ వస్తుంది. అలాంటి ఈ 46 జీవో పెట్టి 60 మార్కులు ఉన్నోనికి ఇచ్చినావు, 70 మార్కులు ఇచ్చినావు, 80 ఉన్నోను, 90 ఉన్నోనికి ఇచ్చినావు. 127 లెక్క కదా ఇవాళ నువ్వు జాబ్లు ఇస్తందుకే. మేము అదే అడుగుతున్నాం, తక్షణం న్యాయం చేస్తారా, కేసు కోర్టు కెట్టేస్తారా? కోర్టు కేసు కొట్టేయండి. మీ రోడ్ లెక్కం, ప్రతి ఒక్కరు మీ రోడ్ లెక్కం అన్న. కోర్టు కేసు కొట్టేసేరి, మీ రోడ్ లెక్కం. మాకు అవసరం లేదు, రోడ్లు ఎక్కడానికి అవసరం లేదు. నిరుద్యోగులను మోసం చేసిండు పచ్చి గవర్నమెంట్, మోసం చేసింది గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసిందన్న. తక్షణం మనం న్యాయం చేయండి, 46లో న్యాయం చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మోసం చేసింది. అసెంబ్లీ వేదికగా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఎక్కడన్నా 2 లక్షల ఇప్పుడు 30,000 40,000 ఉద్యోగాలు వేసినట్టు ఏడొచ్చిండన్నా? ఒక ఫిల్ చేసిండా? ఎక్కడ ఫిల్ చేసిండు? ఒక నోటిఫికేషన్ ఒక ఎగ్జామ్ పెట్టి రాసి ఫిల్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చిండా? అప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు ఎవరన్నా 30,000 ఉద్యోగాలు వేసింది? వాళ్ళ వేసింది అంతా ఫ్రాడ్ గవర్నమెంట్. ఈ గవర్నమెంటే ఫ్రాడ్. నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి దానికి నోటిఫికేషన్ లో ఏ విధంగా అయితే ఇచ్చినావు, నోటిఫికేషన్ లో ఏ విధంగా నువ్వు ఈ పేపర్ చేసిమెంట్ ఎట్టిచ్చినావు, నోటిఫికేషన్ లో యథావిధిగా టీసీ పిల్లి చేయన్నా, నిన్ను ఎవడు అడగడు. సీఎం రేవంత్ రెడ్డి గారు మందినే కుట్టిన బిడ్డని నాకు కుట్టిన బిడ్డలాగా చేస్తున్నాడు. నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్, ట్రైనింగ్ పంపించింది ఈయన. నువ్వు ఏడేసిన 30,000 ఉద్యోగాలు మీరు చదువుకోలేమా? మాకు తెలియదా? ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేడుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మోకాళ్ళ మీద కూర్చొని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ కలవనేయండి, మా సమస్యని మా గోడుని విన్నపించుకోండి, మా కోసం ఏర్పడినటువంటి చెప్తా ఉంటారు ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తూ ఉందని చెప్పి కూడా ఇక్కడ ఏదైతే అంబేద్కర్ విగ్రహం ముందు వారు మోకాళ్ళ మీద కూర్చొని మరి నిరసనలు తెలుపుతా ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడవచ్చు వారిని ఏ విధంగా మోకాళ్ళ మీద నీళ్ళను చేసి వాళ్ళ బాధని వాళ్ళ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం మేము ఏరికేరు తెచ్చుకున్న ప్రభుత్వంలో ఎందుకు మాకు ఇంత నిర్లక్ష్యం చూపిస్తూ ఉంది? మేము ఎన్నో ధర్నాలు చేస్తూ ఉన్నాం, నిరసనలు చెప్తా ఉన్నాం. ప్రభుత్వం మేము అడిగేటటువంటి న్యాయబద్ధమైనటువంటి అంశాన్ని ప్రభుత్వ దృష్టికి వెళ్ళినా కూడా మా పట్ల ఎందుకు ఈ నిర్లక్ష్యం అని చెప్పి కూడా వారు ఆవేదన పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మాకు ఈ 46 జీవోని రద్దు చేయకపోతే సూసైడ్లు కూడా చేసుకుంటామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది చేసుకున్న వారు కూడా ఉన్నారని చెప్పి కూడా వారు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఆగస్టు 15 లోపల 46 జీవో పైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు కమిటీ చేసినామంటున్నారు, ఆ కమిటీలో ఎలాంటి అసలు యాక్షన్ తీసుకోవట్లేదు, ఏం తెలియదు వాళ్ళు కమిటీ చేసిన వాళ్ళ మంత్రులని కూడా ఇక్కడ 46 జీవోలు బాధితులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది బాధితులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, నీల్ డౌన్ చేస్తూ ఉన్నారు మీరు, చేసి ఇలా ప్రభుత్వాన్ని నిరసన తెలుపుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో అసలు ధర్నాలు నిరసనలు అవసరం లేదు, ఇది మీ ప్రభుత్వము, మీకు పెద్దన్న లెక్క ఉంటానంటా ఉన్నారు. అన్న ఏమంటారు ముఖ్యమంత్రి గారు, మీరు వస్తే మీరు వెళ్ళి మంత్రులను కలవండి అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మంత్రులను కలిస్తే మీరు వెళ్ళి సీఎం గారిని కలవండి అంటారు. మాకు చేస్తారని మీకు నమ్మకం ఉంది, ఉన్నప్పుడు మేము అందుకే కదా ఇంతమంది రోడ్లు ఎక్కారు. కానీ మేము 46లో ఏ రోజు రోడ్డు ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు? చేస్తారని ఇన్ని రోజులు ఓపిక పెట్టాం. కానీ 46 ఉద్యమం అనేది చల్లారలేదు, అది జ్వాల రగులుతుంది. కానీ ఎందుకు ప్రభుత్వానికి సమయం ఇద్దామని సమయం ఇచ్చినామన్న, కానీ వాళ్ళు చేయట్లేదు. వీళ్ళని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే తీర్మానం మల్లన్న నామినేషన్ రోజు మీకు న్యాయం చేస్తా అన్నాడు. ఈ రోజు వచ్చి సీఎంఏ ఫైనల్, సీఎంని కలవండి అంటారు. దాని మీద ఒక కమిటీ వేసారు. కమిటీ 317 46 మీద కమిటీ వేసారు. 317 వాళ్ళకి న్యాయం చేస్తా అన్న కమిటీ 46 వాళ్ళకి ఎందుకు న్యాయం చేయదు? మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిళ్ళు చేస్తామని, దాని మీద ఇప్పటి వరకు ముందుకు వెళ్ళట్లేదు. ఇంకెన్ని రోజులు అన్న? ఇప్పటికీ ఏజీ గారు 24 సార్లు కోర్టులో వాయిదా పడిపించింది కేసుని. సరే మీ దిక్కు న్యాయమే ఉంది, గవర్నమెంటే గెలుస్తుంది. గవర్నమెంట్ గెలిచినప్పుడు ఏజీ గారిని అటెండ్ కమ్మనండి, ఏజీ గారిని అటెండ్ కేసు కొట్టేపియండి. ఎందుకు మమ్మల్ని దింపుతున్నారు? మేము మీ చుట్టూ మేము తిరిగి ఇంకెన్ని రోజులు తిరగాలి? మేము ఎన్ని రోజులు తిరగాలి? ఎందుకు మరి ఈ నిర్లక్ష్యం ప్రభుత్వం మీ నిరుద్యోగుల పైన 46 జీవో పైన చూపిస్తా ఉంది? ఒక పైన మీకు పెద్దన లెక్క ఉంటానన్న ముఖ్యమంత్రి ఎందుకు ఈ నిర్లక్ష్యం? అన్న ఎలక్షన్ అయిపోయింది, ఎంపీ ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు 4.5 సంవత్సరాల దాకా ఎలక్షన్లు లేవు. గ్రామ పంచాయతీలు ఏం కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు. ఊరూరా తిరుగుతాం, గ్రామాలలో చెప్తాం, సభలు పెట్టి చెప్తాము, పోస్టర్లు అంటిస్తాము, ఎవరెవరిని ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో చెప్తాం. మాకు ఈ రోజు అసెంబ్లీలో స్పష్టమైన హామీ రావాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఎవరో ఒకరు, సరే శ్రీధర్ బాబు సార్ చెప్పినా పర్లేదు, ఎవరో ఒకరు 46 వాళ్ళకు ఇలాంటి రోజు డేట్ లోపు మేము న్యాయం చేస్తామని చెప్పాలి మాకు. ముఖ్యమంత్రి గారు అన్న మాటలకి మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ మీరు కలవడం? అన్న నేనే కలిసిన, నేనే శ్రీధర్ బాబు సార్ని కలిసిన, తుమ్మల నాగేశ్వరరావు సార్ని కలిసిన, మా డిస్టిక్ వస్తే పొన్నం ప్రభాకర్ సార్ని కలిసిన. 317 మీటింగ్ ఉంది ఈ రోజు, నేను మాట్లాడతా అన్నారు. కానీ అక్కడికి వెళ్తే మమ్మల్ని నిలగొట్టేసి 317 మీద మాట్లాడారు. 46 అనేది ముందుకు వెళ్ళట్లేదు కొంచెం కూడా. వివి శ్రీనివాసరావు అనేటైనా తక్షణమే రాజీనామా చేపియాలి, అప్పుడే మాకు ఒక పరిష్కారం వస్తుంది. ఎందుకు రాజీనామా చేపియట్లేదు సారు?
రేవంత్ రెడ్డి సార్ ఎందుకు రాజీనామా చేయట్లేదు? పి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయించినావు, వివి శ్రీనివాసరావు ఎందుకు రాజీనామా చేయట్లేదు అంటే ఆయన కరెక్ట్ చేసిండా? సోమేష్ కుమార్ గొర్రెల స్కీమ్ లో తప్పు చేసిండని చెప్పిలా, ఇంత స్కామ్ చేసిండని. ఇదే సోమేష్ కుమార్ తీసుకొచ్చిన ఆంధ్ర అధికారి ఆయన గొర్రెల స్కామ్ చేసిండని చెప్తారు కదా. వివి శ్రీనివాసరావు గారు కూడా అదే చేసిర్రు. మరి ఆయన ఎందుకు తీసేయట్లేదు? ఆయన తీసుకొచ్చింది మీకు గొర్రెల స్కామ్ లో సోమేష్ కుమార్ చేసిన తప్పు అయినప్పుడు 46 ఎందుకు తప్పు కాదు? ఎవరిని అడిగి తీసుకొచ్చింది జీవో? ఆయన తప్పు చేసిందని మీరు ఒప్పుకుంటున్నారు. అట్లాంటప్పుడు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి, తిప్పియకండి. ఇక్కడ ఒక్కొక్కరు 30-35 సంవత్సరాలు ఉంది వయసు, ఈ ఓపిక లేదు, చెయ్యకపోతే మేము చెయ్యం రా అని చెప్పండి, మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. బాధ అనిపిస్తా ఉంది బ్రదర్. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మీరు ప్రత్యేకంగా ఓట్లు వేయించినారు, మరి ఇలా మోకాళ్ళ మీద కూర్చొని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చొని అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళినామన్నా. అమరవీరుల త్యాగంతోనే తెలంగాణ వచ్చింది. ఇవి ప్రభుత్వం చెప్తే వినట్లేదని అమరవీరులకు రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్ళగా 144 సెక్షన్ ఉంది, మమ్మల్ని అలో చేయలేదు. భారత రాజ్యాంగం తెలంగాణ ఏర్పడడానికి కారణమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరికి వచ్చి ఆయనకు విన్నపం ఇస్తున్నామన్నా, మేము దళితులం, మాకు న్యాయం చేయండి సార్, మీ వల్ల రాజ్యాంగం వచ్చింది, వీళ్ళు తీసుకొచ్చిన జీవాల మాకు ఉద్యోగాలు రాకుండా అయిపోయినా మేము దళితులం, మేము ఇంత ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆయనకే ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చినామన్నా. ఆయనకి ఇచ్చినా కానీ ప్రభుత్వానికి చలనం వస్తుంది కావచ్చు అని. పోలీసులు కూడా మీ పైన నిర్బంధం చేస్తా ఉన్నారని చెప్పి పోలీసులు కూడా ఇప్పుడు చూడండి, మీరు చూడండి ఎంతమంది వచ్చారో నిర్బంధం చేయడానికి వచ్చారు, మీరే చూడండి నిర్బంధం చేయడానికి వచ్చారు. కానీ మేము శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నాం. మాకు అసెంబ్లీ లోపు ఏదో ఒక స్పష్టమైన హామీ రావాలి, అది మా డిమాండ్. లేకపోతే మేము చేసేది మేము చేస్తాం. ఒక్కసారి ముఖ్యమంత్రి మళ్ళీ కలవడం ప్రయత్నం అన్న ముఖ్యమంత్రిని కలిస్తే ఏమంటారు మీకు తెలుసా? అన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారు? మీకు కోర్టుల కేసు ఉందిగా, మీకు గెలిచి రారి అంటారు. కోర్టుల కేసు ఉంది, గెలిచి రారు అన్న ముఖ్యమంత్రి గారు ఇదే ఏజ్ గారిని ఎందుకు అటెండ్ కానివ్వట్లేదు? అంటే రెండు తీర్ల ఏది చంద్రబాబు నాయుడు 2 నాలుకల సిద్ధాంతం ఎట్లుండో సీఎం గారు కూడా అట్లనే ఉండు. ఇదేమో మాతో చెప్పేది మీరు కోర్టుల కేసు గెలిచి రావాలంటారు, మీకు న్యాయం చేస్తామంటారు. అటేమో ఏజ్ కానీ అటెండ్ కానివ్వరు. మరి మాకు ఎట్లా చేయమంటారు చెప్పండి? ఇంకెన్ని చేయమంటారు అన్న? మరి వెళ్ళి మరి ఆ ఏజీ గారు కాళ్ళు మొక్కమంటారా? మేము అటెండ్ కావాలని, లేకుంటే రేవంత్ రెడ్డి సార్ కాళ్ళు మొక్కమంటారా? కమిటీ మెంబర్ల కాళ్ళు పట్టుకొని కాళ్ళు మొక్కమంటారా? ఏం చేయమంటే అది చేస్తాం. ఇక మేము మీడియా ముందేమో, ఫోటోల ముందేమో, కెమెరా ముందు, పేపర్ల ముందు గొప్పగా రాస్తారు కదా బ్రదర్, నిరుద్యోగుల ప్రభుత్వము, నేను నిరుద్యోగులకు పెద్దన లెక్కుంటా అని మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి గ్రౌండ్ రియాలిటీలో మీ నిరుద్యోగులు ఈ విధంగా ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, మీరే లైవ్ లో చూస్తున్నాం. మేము కూడా సానుకూలంగా ఇంకెప్పుడు న్యాయం జరుగుతా అని చూస్తున్నాం. మీకు కూడా తెలిసే ఉంటది ఎన్ని రోజులు అవుతుందో మీరు చూస్తున్నారు కదా. ఇప్పటికి కూడా శాంతియుతంగానే, ఎవరు ధర్నాలు చేయకుండా శాంతియుతంగానే చేస్తున్నాము. మాకు ఒక స్పష్టమైన హామీ రావాలి. చేస్తామా చేయమా చెప్పండి. లేదు మేము 317 చేస్తామరా బాబు, మేము 46 టైం పాస్ చేసినామా కమిటీ అని చెప్తే అట్లనే చెప్పండి. మేము చేసేది మేము చేస్తాం కదా. ఇది నిజంగా బాధాకరం అనిపించే అంశంగా చూడొచ్చు. నిరుద్యోగులని నిన్నగాక మొన్న ఒక నియామక పత్రాలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను నిరుద్యోగులు పెద్దన్న లేకుండా ఏ కష్టం వచ్చినా కూడా మీరు నిరసనలు ధర్నాలు చేయొద్దు, మీ మంత్రులని ఎమ్మెల్యేలని కలవండి, వాళ్ళు మీకు న్యాయం చేసే దిశగా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక్కసారికి ఈ అంశాన్ని చూడాలి. చాలా బాధ అనిపిస్తూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు వారు నిరసనలు తెలుపుతా ఉన్నారు. మోకాళ్ళ మీద కూర్చొని మరి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. పేపర్ల ముందు, మీడియా ముందు గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ రేవంత్ సర్కారు ఇలా పూర్తిగా నిరుద్యోగులను అణచివేస్తా ఉంది అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. వాళ్ళు అడిగేటటువంటి న్యాయబద్ధమైన హామీ ఒకటే, 46Gను రద్దు చేయాలి. రద్దు చేసి దాదాపు కొన్ని వందల మంది ఉన్నటువంటి మా ఆస్పిరెంట్స్ని బాధను వినాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దీని పట్ల స్పందించాలి. ఈ నిరుద్యోగుల కూడని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంగా మేము కూడా చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం స్పందించే వరకు కూడా వాళ్ళ నిరసనలు ధర్నాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది.